నమస్కారం. ముందుగా నన్ను ఈ యొక్క కమిటీలో సభ్యుడిగా నియమించేందుకు సానుకూల ధోరణితో వ్యవహరించి నాకు అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు సభాపతి శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లెజిస్లేచర్ మంత్రివర్గ శ్రీరావు గారు వారి చొరవ వల్ల ఈ కమిటీల నిర్మాణం జరిగిందని చెప్పినటువంటి విధంగా వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కమిటీకి మొట్టమొదటి చైర్మన్ గా నియమింపబడినటువంటి గౌరవనీయులు పెద్దలు బండా ప్రకాష్ గారికి, నాతో పాటు సభ్యులుగా నియమింపబడినటువంటి ప్రొఫెసర్ కోదండరావు గారికి, దామోదర్ రెడ్డి గారికి, మరి బేగ్ సార్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా కౌన్సిల్ సిబ్బంది సెక్రటరీలకు తర్వాత సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సమాజంలో ఒక భావన ఉంటుంది. ఈ మధ్య కాలంలో చట్టసభలు అనగానే ఆరోపణలు ప్రత్యారోపణలు, it's a hall of noise but not a hall of voice where people concerns can be heard అని ఒక భావన ఎందుకో ప్రబలంగా పెరిగిపోయింది. దాన్ని తప్పనిసరిగా నిరంతరం ఒక థర్మామీటర్ పెట్టి చెక్ చేసినట్టుగా చెక్ చేయవలసిన బాధ్యత సభ పైన ఉంటుంది, సభలో ఉన్నటువంటి సభ్యుల పైన ఉంటుంది. ఆ సభ్యులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తీసుకొచ్చేటట్టుగా నియమ నిబంధనల సిస్టమ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇట్స్ కాన్స్టెంట్ ప్రాసెస్. డెమోక్రసీ కెనాట్ బి కంటిన్యూ టు స్ట్రెంగ్థెన్ అన్లెస్ ది సిస్టమ్స్ ఆర్ రియల్లీ ప్రొటెక్టెడ్. కాబట్టి ఇవాళ ఈ కమిటీతో పాటు అనేక కమిటీల పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఒక విజన్ ఉన్నటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఈ కమిటీలను కూడా ఏర్పడినాయి. వారికి నేను మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. These are not symbolic committees. These are the committees to strengthen the democracy, ensure the accountability from the administration. జవాబుదారీతనంతో వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థను, తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థను అన్నిటికంటే మించి ప్రజాస్వామ్యంపై ప్రజలకు గౌరవం పెంపొందించేటువంటి రీతిలో, నమ్మకం విశ్వాసం పెంపొందించేటువంటి రీతిలో, రాజ్యాంగంపై నమ్మకం కలిగించేటువంటి రీతిలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దీస్ కమిటీస్ పనిచేస్తాయి, కలిగిస్తాయి అని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ ఫార్మాట్ ఆఫ్ ద పిటిషన్ అన్నారు. నేను సెక్రటరీ గారికి అపీల్ చేస్తా ఉన్నాను, దయచేసి వాట్ ఈస్ దట్ ఫార్మాట్ దయచేసి మీరు తెలియచెప్పాలా, మాకు సర్క్యులేట్ చేయండి. తర్వాత విధులు, మా బాధ్యతలు ఏంటి ఇంకా కూడా వివరంగా కొత్త సెక్రటరీ అయినా లేకపోతే రేట్ రాకపోతే ఇస్తే తర్వాత పెద్దలు చైర్మన్ గారు ఒక మాట అన్నారు, దేర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్, ఏ ప్రశ్న ప్రియారిటీ కాదు అని చెప్పి గైడ్ లైన్స్ అన్నారు. ఆ గైడ్ లైన్స్ కూడా దయచేసి సపరేట్ చేయండి, సో దట్ వీఆర్ కాన్షియస్. మనం అడిగే ముందు పిటిషన్ పెట్టే ముందు ఏది రైట్ ఏది కాదు అని. నేను ఇంతకుముందు అన్నట్టుగా సమాజంలో తేనెటీగల సమస్యలు, ప్రజలకు అనేక సమస్యలు, ప్రజలకు సమస్యలు కంటే కూడా సమస్యలు వినడానికి ఎవరు లేడు అనేటువంటిది పెద్ద సమస్య. సమస్య యొక్క గ్రావిటీ కంటే కూడా సమస్య ఎవడెన్నోడు లేడు అనేది పెద్ద సమస్య. అక్కడనే నిరాశ, అక్కడనే నిస్పృహ, అక్కడనే ఒక డెస్పరేషన్, డిస్రెస్పెక్ట్ టు ది సిస్టమ్ వస్తుంది. కాబట్టి ఇది ఒక విండోగా మారుతుంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నా అప్పీల్ ఒకటే చైర్మన్ గారికి ఏంటంటే, లెట్స్ బి వెరీ మ్యాగ్ననిమస్ టు టేక్ యాజ్ మెనీ డిసిషన్స్ యాజ్ పాసిబుల్. నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఓన్లీ అసెంబ్లీ జరిగేటప్పుడు, కౌన్సిల్ జరిగేటప్పుడు మాత్రమే తీసుకుంటారా రౌండ్ కాబట్టి నా హంబుల్ అప్పీల్ ఏంటంటే, మనం అన్ని సమస్యలు చర్చించే టైం ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఇట్ బికమ్ ఎ విండో దట్ పీపుల్ కెన్ కమ్ అండ్ గివ్ దేర్ అపీల్స్. వాటిని మనం సమస్య పరిష్కరించకపోయినా కనీసం నా అర్జీ తీసుకున్నారు అనేటువంటి ఒక స్వలంబన ప్రజలకు జరుగుతుంది. కాబట్టి అదొకటి మీరు వెసులుబాటు కల్పించండి. చివరికి ఏంటంటే, దిస్ ఇస్ వెరీ డిస్గస్టింగ్ ఫినామినన్ దట్ వాట్ వి హావ్ సీన్. చాలా ఏళ్ల నుంచి కూడా పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నట్టుగా ఉన్నాయి. This shows that how institutions are accountable and answerable. నా అప్పీల్ ఒక్క అప్పీల్ సార్, వీళ్ళవుతే మీరు తీసుకోండి.
ఏమైనా SLA, service level agreement. Once the petition is given, the administration, whosoever is responsible, the department, principal secretary, ఎవరైనా సరే ఈ పర్టికులర్ టైం లోపు ఇవ్వాలా అనే మ్యాండేట్ పుష్ చేయగలిగితే బాగుంటుందేమో. అట్లీస్ట్ మనం ప్రిస్క్రైబ్ చేద్దాం. వాటి తగ్గకపోతే మనం ఎట్లా దండించలేము, వాళ్ళని జైలు పంపలేము, శిక్షించలేము. కానీ బట్ అట్లీస్ట్ లెట్స్ ఫిక్స్ సమ్ టైం ఫ్రేమ్. ఒక 1 week or 2 weeks లో యు ఆర్ సపోజ్ టు రెస్పాండ్ టు ద పిటిషన్. ఓన్లీ దెన్ ఈ పిటిషన్ ప్రాసెస్ కు వాల్యూ పెరుగుతుంది, కమిటీకి వాల్యూ పెరుగుతుంది. తమరు ఇంత కష్టపడి కమిటీ ఇచ్చినారు కాబట్టి దానికి ఒక టైం ఫ్రేమ్ దయచేసి ఫిక్స్ చేయించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేసి చివరికి ఒకటే ఒక సింపుల్ విషయం సార్, అంటే బియాండ్ ద స్కోప్ కావచ్చు. చాలా సందర్భాలలో వాట్ ఐఎమ్ ఫైండింగ్ ఇస్ దట్ మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చిన లెటర్లు రాసిన అది ఎట్లయిపోతుందంటే బిలంలో పడేసినట్టే ఉన్నది. అది చీఫ్ సెక్రటరీ నుండి మొదలుకుంటే కింది దాకా కూడా ఎవరు పూర్తి స్థాయిలో అట్లీస్ట్ యూ ఎకనాలజీ మై లెటర్. ఒక ఎమ్మెల్సీ గానో ఒక ఎమ్మెల్యే గానో ఒక లెటర్ రాసినప్పుడు నేను లెటర్ రాసినాను, ఈ లెటర్ ఇప్పుడు పరిగణలో ఉంది, నేను సమాధానం టైం ఇస్తాను ఇయ్యను అని చెప్పాను. అది కూడా ఇవ్వట్లేదు. దట్స్ ఎ క్రైమ్ ఇన్ మై ఒపీనియన్. ఇట్స్ సీరియస్ క్రైమ్, కాన్స్టిట్యూషనల్లీ సీరియస్ క్రైమ్. డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ. అదేదో మిస్ అవుతుంది సార్. నా అపీల్ మీకు ఏంటంటే ఇలాంటి పెద్ద మనిషి టవరింగ్ పర్సనాలిటీ చైర్మన్ గా ఉన్నారు, మీ కింద మేమంతా సభ్యులు ఉన్నాం కాబట్టి మీ కింద ఉన్న సభ్యులు మేము లెటర్ రాసినప్పుడు మాకు కనీసం రెస్పాన్స్ వచ్చే విధంగా ఒక లెటర్ మీరు చీఫ్ సెక్రటరీకి గవర్నమెంట్ విలే మినిస్టర్ ద్వారా అయినా మీరైనా డైరెక్ట్ రాసి స్పందన ఇచ్చే విధంగా దయచేసి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి శిరస్సు మంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు థ్యాంక్ యూ. ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే there is a mutual accountability and you will also be answerable with the permission of the chairman and also the committee chairman, deputy chairman. టైమింగ్ అనేది ఉండదు. యాక్చువల్గా టైమింగ్ అంటే మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే సలహా అంటే సెషన్ మొదలైన ఈ సెషన్లో అయినది నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయిన లోపల కంప్లీట్ చేస్తే బాగుంటుందని చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు పదే పదే చీఫ్ సెక్రటరీ గారితో, జిఐడి సెక్రటరీ గారితో, తదితర అధికారులతో వాట్ కెనాట్ మెజర్డ్ కెనాట్ మానిటర్డ్ అని అంటారు మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్. మనమే టైం ఫ్రేమ్స్ పెట్టుకోకపోతే అది బిలంలో పడట్టే. కాబట్టి మనం మంచి సంప్రదాయం మొదలుపెట్టి దాని కొంత టైం ఫిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ వస్తుంది. నెంబర్ 2 ఏంటి అంటే మనం ఏం లెటర్, మేము కూడా లెటర్ రాస్తున్నాం, మీరు లెటర్ రాస్తున్నాం, లెటర్ బిలంలో పడ్డాయని 100 లెటర్ మా దగ్గర రాష్ట్ర లెటర్ కూడా అట్లే పోయింది. కాబట్టి మనం ఇది ఒక కమిటీ, కాన్స్టిట్యూషనల్లీ అపాయింటెడ్ కమిటీ కాబట్టి పెట్టండి. సేమ్ ఫైనలీ మ్యాన్ ప్రపోజల్ గాడ్ డిస్పోజల్స్. మనం ప్రపోజల్ చేద్దాం, ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అర్థం చేస్తారా చేయడం దేవుడికి కాబట్టి అది కమిటీ లెటర్ ప్రపోజల్